మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జెడ్ బజార్ యొక్క క్యాష్ బ్యాక్, మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు కదా కంపెనీ వారు. ఆ క్యాష్ బ్యాక్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, దానితో పాటు మనకి పాత ప్యాకేజీలు 599, 1199 వారికి క్యాష్ బ్యాక్ వల్ల యూజెస్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాల్సి పడుతుంది, అంటే ఆ తర్వాత ఆ క్యాష్ బ్యాక్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. క్లియర్గా, జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా మనకిప్పుడు జెడ్ బజార్లో ఉన్నటువంటి ప్యాకేజీలు ఏంటి, దానికి ఎంత క్యాష్ బ్యాక్ ఇస్తామన్నారు, దాని గురించి వివరంగా మాట్లాడదాం. చూడండి, కంపెనీ వారు ఇక్కడ 2 ప్యాకేజీలు పెట్టడం జరిగింది. మొట్టమొదటిది 799, రెండవది 1599. ఈ 799కి మనకు వచ్చేది 500 క్యాష్ బ్యాక్, 1599కి 1000 రూపీస్ క్యాష్ బ్యాక్. ఈ క్యాష్ బ్యాక్ వల్ల యూజ్ ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ క్యాష్ బ్యాక్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ 500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని మనం అయిపోయేంత వరకు రీఛార్జీలు చేసుకోవచ్చు అనమాట. అదేంటి సార్, ఓన్లీ 500 రూపాయలు రీఛార్జేనా అని అనుకోకండి. 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వాల్యూ అనమాట. అంటే మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది కదా కంపెనీ. ఆ 5% క్యాష్ బ్యాక్ అనేది ఈ 500 రూపీస్లో నుంచి వస్తూ ఉంటుంది మనకి, అంటే సంపాదన అనమాట. అంటే మనం ప్రోడక్ట్ తీసుకున్నందుకు కంపెనీ వారు ముందుగానే మీరు ఎంత సంపాదించుకోండి, రీఛార్జీల ద్వారా కావచ్చు, సర్వీసులు యూజ్ చేసుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ ఎంత సంపాదించుకోవచ్చు అని చెప్తుందన్నమాట. దానికి నేను వివరంగా ఒక డైరీ మీద రాసి నేను మీకు క్లారిటీ ఇస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు తీసుకున్నటువంటి ప్రైమ్ ప్రో ఉందనుకోండి, అంటే ప్రైమ్ ప్రో ప్యాకేజ్ ఎంత, 799 రూపీస్. దీనికి కంపెనీ వారు ఏమిస్తున్నారు మనకి, జెడ్ వాల్యూమ్, అంటే మీ ఓన్ పర్చేజ్ జెడ్ వాల్యూమ్ అనేది 500 రూపీస్ ఇస్తున్నారు. 500 జెడ్వి అనమాట. అంతేకాకుండా క్యాష్ బ్యాక్ అనేది 500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ క్యాష్ బ్యాక్ని, ఈ యొక్క క్యాష్ బ్యాక్ని మనం రీఛార్జీలకి యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు వచ్చేటటువంటి రీఛార్జ్ చేసుకున్న తర్వాత కంపెనీ మనకి సెల్ఫ్గా ఎంత ఇస్తానంది రీఛార్జ్ కమిషను, 5%. ఈ 5% క్యాష్ బ్యాక్ ద్వారా ఈ 500 రూపీస్ అయిపోయేంత వరకు కూడా మనం రీఛార్జీలు అనేది చేసుకోవచ్చు. అంటే సర్వీసులు అనేది వాడుకోవచ్చు. డిష్ టీవీ రీఛార్జ్ కావచ్చు, మరలా మొబైల్ రీఛార్జ్ కావచ్చు, ఫాస్ట్ ట్యాగ్, ఇవన్నీ అనమాట. అంటే ఇన్సూరెన్స్ కాకుండా మిగిలిన సర్వీసులన్నీ వాడుకోవచ్చు. పోస్ట్ పెయిడ్, గ్యాస్ బిల్, ఇవన్నీ కూడా. ఎలాగంటే ఎగ్జాంపుల్, ఈ 500 రూపీస్ అవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ 1000 రూపీస్ మీకు రీఛార్జ్కి 5% కమిషన్ చొప్పున ఎంత వస్తుంది, 50 రూపీస్ క్యాష్ బ్యాక్. ఈ రకంగా 1000 రూపీస్ రీఛార్జ్ చేసినందుకు 5% చొప్పున 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. ఈ రకంగా మనం ఒక 10,000 రూపీస్ వరకు చేసుకోవచ్చు. అంటే 10,000 రూపీస్కి 5% ఎంత, 500 రూపీస్ అనమాట. అర్థమైందా? అంటే 10,000 రూపీస్ రీఛార్జ్ వరకు మనం వాడుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓన్లీ చాలా మందికి అపోహ ఏంటంటే, ఈ 500 రూపీస్ అయినా సరే మేము రీఛార్జ్ చేసుకునేదని. ఈ 500 రూపీస్ అనేది మనకి క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేటటువంటి టోటల్ ఇన్కమ్. ఇది కొత్త వాళ్ళకి ఇలాగా. సపోజ్ సూపర్ ప్రైమ్ ప్రో అనుకోండి. సూపర్ ప్రైమ్ ప్రో అంటే ఈ ప్యాకేజ్ అంతా 1599 రూపాయలు. జెడ్ వాల్యూమ్ వచ్చేసరికి 1000, క్యాష్ బ్యాక్ వచ్చేసరికి 1000 రూపీస్. సపోజ్ సెల్ఫ్గా మనం రీఛార్జ్ చేస్తే కంపెనీ ఏమిస్తుంది, 5%. ఈ 5% క్యాష్ బ్యాక్ అంటే 1000కి మనం 1000 రూపీస్ రీఛార్జ్ చేస్తే
మనకు వచ్చే 5% చొప్పున 50 రూపీస్ అనుకోండి, ఇందాక చెప్పినట్లుగానే. అంటే ఇక్కడ 1000 రూపీస్ మనకి అవ్వాలంటే ఎంత చేయాలి? 20,000 రూపీస్. 20,000 రూపీస్ మీరు రీఛార్జ్ చేసుకుంటే కానీ ఈ 1000 రూపీస్ మనకి రీఛార్జ్ల ద్వారా కమిషన్ అనేది క్యాష్ బ్యాక్ బయటకు వస్తుంది. అంత ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు 1000 రూపీస్ వరకు. దీనికి మరలా డెటాక్స్ టీ బాటిల్స్ 2 వస్తాయి, డెటాక్స్ టీ 2 బాటిల్స్. దీనికి ప్రైమ్ ప్రోకి డెటాక్స్ టీ అనేది 1 బాటిల్. అర్థమైంది కదా? ఇక పాత వాళ్ళు దీనికన్నా ముందు, ఇప్పుడు అప్డేటెడ్ పీడిఎఫ్ కన్నా ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు 599 రూపీస్ 1199 రూపీస్ ప్యాకేజ్ తోటి జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఇప్పుడు కంపెనీ ఏం చేసింది? 599 వాళ్ళకి 500 రూపీస్ రీఛార్జ్ ఇచ్చింది. 1199 వాళ్ళకి 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇచ్చింది. సపోజ్ ముందు నుంచి మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ 500లో అది క్యాష్ బ్యాక్ వ్యాలెట్ లో ఉంటుంది అనమాట. ఆ క్యాష్ బ్యాక్ వ్యాలెట్ ఏంటిది అనేది నేను యాప్ ఓపెన్ చేసి చూపిస్తా. క్యాష్ బ్యాక్ వ్యాలెట్ లో మనం ఎలా చూసుకోవచ్చు ఏంటి అనేది. ఈ 500 రూపీస్ లో సపోజ్ మీరు ఇప్పటి వరకు మీరు జాయినింగ్ అయిన దగ్గర నుంచి 200 రూపీస్ రీఛార్జ్ కమిషన్ గా సంపాదించుకున్నాను అనుకోండి. 500 లోంచి 200 పోతే ఇంకెంత ఉంటుంది? 300 రూపీస్ ఉంటుంది. అంటే 300 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ 300 రూపాయల కమిషన్ గా మీరు సంపాదించుకునేంత వరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జాయినింగ్ నుంచి ఇప్పటి వరకు కనుక 500 రూపాయలకు గాను 500 రూపాయల రీఛార్జ్ కూడా వాడేసారు అనుకోండి, మీ క్యాష్ బ్యాక్ అనేది 0 అయిపోతుంది. మీరు ఇప్పుడు రీఛార్జ్ చేయలేరు. ఒకవేళ మీరు ఇప్పుడు రీఛార్జ్ చేయాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ప్యాకేజ్ పర్చేజ్ చేయాలి. ఇక్కడ ప్యాకేజ్ రీపర్చేజ్ అయినా చేయాలి. ప్రోడక్ట్ రీపర్చేజ్ చేస్తే ఏమవుతుంది? 649కి పర్చేజ్ చేయడం ద్వారా డిటాక్స్ టీ బాటిల్ ఒకటి వస్తుంది. దానితో పాటు క్యాష్ బ్యాక్ 200 వస్తుంది. జెడ్వి 300. ఈ క్యాష్ బ్యాక్ 200 వస్తుంది కదా. ఈ క్యాష్ బ్యాక్ 200 రూపీస్ ని మనం రీఛార్జ్ కమిషన్ గా సంపాదించుకునేంత వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇలా రీపర్చేజ్ చేసుకోవటం ద్వారా గుర్తుపెట్టుకోండి, మీకు లెవెల్ ఆల్రెడీ టీం ఉందనుకోండి, టీం ద్వారా జాయినింగ్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఆ జాయినింగ్స్ మీద లెవెల్ ఇన్కమ్ అనేది రాదనమాట, రాదు. అదే సపోజ్ ఈ 649 పెట్టి డెటాక్స్ టీ పర్చేజ్ చేసుకుని క్యాష్ బ్యాక్ కోసం చూసే బదులు మీరు 799 తోటి అప్గ్రేడ్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు కొత్త ప్యాకేజ్ కి మీ ఐడిని 799 రూపీస్ తోటి అప్గ్రేడ్ చేసుకుంటే ప్రోడక్ట్ వస్తుంది, రీపర్చేజ్ లో వచ్చినట్లుగానే ఒక ప్రోడక్ట్ వస్తుంది. దానితో పాటు 500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 500 రూపీస్ వరకు మనం క్యాష్ బ్యాక్ వచ్చిన దాన్ని రీఛార్జ్ కమిషన్ ద్వారా వాడుకోవచ్చు అనమాట. సేమ్ ఇక్కడ 1199 కూడా అంతే. మీకు వచ్చినటువంటి 1000 రూపీస్ అయిపోయేంత వరకు రీఛార్జ్ చేసుకోగలరు మీ జాయినింగ్ దగ్గర నుంచి. ఒకవేళ ఇప్పటి వరకు 500 రూపాయలు చేసుకుని ఉంటే ఇంకా 500 బ్యాలెన్స్ ఉంటుంది. ఆ 500 రూపాయలు అయిపోయేంత వరకు మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు లెవెల్ ఇన్కమ్ ఇవన్నీ సంపాదించుకోవాలంటే అప్గ్రేడ్ సిస్టంలోకి వెళ్ళాలి. అంటే 1599 ప్యాకేజ్ తీసుకుంటే లెవెల్ ఇన్కమ్ ఇవన్నీ వస్తాయి, లేకపోతే కష్టమైపోతుంది అనమాట. ఓన్లీ రీఛార్జ్ కోసం అనుకోండి, మీరు కూడా 649 రూపీస్ పెట్టి డిటాక్స్ టీ అనేది పర్చేజ్ చేయాలి. ఈ డిటాక్స్ టీ పర్చేజ్ చేయాలన్నమాట. అర్థమైంది కదా? ఈ రకంగా మీరు క్యాష్ బ్యాక్ వ్యాలెట్ ని వాడుకోవచ్చు. ఇది ఫుల్ క్లారిటీ అనమాట. ఇక తర్వాత నేను స్క్రీన్ ఓపెన్ చేసి చూపిస్తాను, మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ ఓపెన్ చేసి దానిలో క్యాష్ బ్యాక్ మీటర్ ఎలాగా ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ఒకసారి మనం జెడ్పే యాప్ ఓపెన్ చేసి క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో అంటే ఏంది, అక్కడ మనం ఏ విధంగా చూసుకోవాలి, మనం ఇప్పటివరకు ఎంత వాడాము ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. చూడండి, ముందుగా జెడ్పే యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాష్ బ్యాక్ వ్యాలెట్ అని ఉంది కదా, ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్ దగ్గర ఐ సింబల్ ఉంది. ఈ ఐ సింబల్ని క్లిక్ చేయండి. ఐ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇప్పటి వరకు ఎంతవరకు మీరు చేసినటువంటి ప్యాకేజ్కి ఎంత క్యాష్ బ్యాక్ ఇచ్చింది అనేది ఇక్కడ క్యాష్ బ్యాక్ మీటర్లో కనపడుతుంది. టోటల్ 2600 క్యాష్ బ్యాక్ నాకు వచ్చింది కదా. అంటే స్టార్టింగ్లో నాది 1199 ప్యాకేజ్, మరలా ప్యాకేజ్ అప్గ్రేడేషన్ కోసం 1599 తీసుకున్నా, అంటే టోటల్గా 2000 క్యాష్ బ్యాక్ అక్కడ వచ్చింది. మరలా రీపర్చేజ్ 3 బాటిల్స్ పీపీపీ రాయల్టీ కోసం 3 బాటిల్స్ పర్చేజ్ చేశా. 3 × 200 అంటే ఒక్కొక్క బాటిల్ 200 అంటే 600.
టోటల్గా 2600 అనమాట. ఇప్పటి వరకు నేను చేసినటువంటి రీఛార్జ్ ఎంత 25% వాడా దీనిలో 2600లో. అంటే ఇంకా 567 రూపీస్ సంథింగ్ వాడాను. ఆ 567 రూపీస్లోనో 570 రూపీస్లోనో ఈ వాడటం వల్ల 67 రూపీస్ ఈ వాడటం వల్ల వాడంగా మిగిలినటువంటిది 1943 రూపీస్ నాకు ఉంది. ఇంకా 1943 రూపాయలు. ఈ 1943 రూపాయలు అయిపోయేంత వరకు నేను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మరలా కావాలి అంటే రీపర్చేజ్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే నేనైతే రీపర్చేజ్ చేసుకుంటా, నాకు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ కావాలి కదా, అందుకు. ఇక మీరు ఎంత రీఛార్జీలు చొప్పున వాడారు అని చూసుకోవాలంటే క్యాష్ బ్యాక్ మీటర్ మీద, ఈ క్యాష్ బ్యాక్ మీటర్ మీద క్లిక్ చేస్తే క్యాష్ బ్యాక్ మీటర్ హిస్టరీ అని ఉంటుంది. మీరు ఎప్పుడెప్పుడు ఎంతెంత రీఛార్జ్ చేశారు, క్యాష్ బ్యాక్ రూపంలో ఎంతెంత పొందారు, కమిషన్ పొందారు, మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదండి క్యాష్ బ్యాక్ మీటర్ చూసుకునేటటువంటి విధానం. వీడియో మీకు నచ్చింది కదా. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.